అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆయుష్ యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ఆయుష్ ఆర్జేడి రవినాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య రక్షణకు, ఒత్తిడి నివారణకు యోగా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. యోగాను రోజువారీ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని, రోజు క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు రావని, ఉన్న రోగాలు నయం అవుతాయని తెలిపారు. యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. రోజు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే రోజంతా మానసికంగా, శారీరకంగా హుషారుగా ఉంటారని, ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ముఖ్యమని అన్నారు. యోగాలో భాగంగా ధ్యానం రోజు చేయాలని అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యోగా వల్ల మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం, మైండ్, బాడీ అండ్ సోల్ అన్నీ మన అందరూ ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ అయినా కూడా తక్కువనే. సో తప్పనిసరిగా యోగాని ఆచరించి ముందుకు తీసుకువలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి చాలా తక్కువ మంది దీంట్లో పాల్గొంటూ ఉంటారు. దీన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకంటే దీనివల్ల జరిగే లాభాలు, ఆరోగ్యానికి అన్ని ప్రజలు చెప్పినట్టు నిజంగా కూడా అది ఊహ పొందినటువంటి 1 గంట గంట చేస్తే 23 గంటలు ఎంత యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది దాంట్లో పాల్గొంటే తప్ప తెలియని ప్రపంచం. మనం చేసే ప్రతి యాక్టివిటీలో యోగా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ డే అనేది బయట ప్రపంచం వాళ్ళకి తెలియడం కొరకు మనము చేస్తున్నాము అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ హ్యాపీ యోగా డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోఆర్డినేషన్తో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అండ్ యోగా అనేది ఇండియాకి చాలా మంది చెప్పారు, ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్. అండ్ ఇది జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కాదు, మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఒక 10 minutes డైలీ మెడిటేషన్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అని మెంటల్ పీస్ కానీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యోగా మనం ఏదైతే ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తామో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ జస్ట్ బై డూయింగ్ యోగా రెగ్యులర్లీ, ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ, ఇట్లాంటివి